నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, కోడెమొక్కుల చెల్లింపులు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కొడుకు అకాల మృతి, పలువురు బీఆర్ఎస్ నాయకుల దిగ్భ్రాంతి. స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ముగింపులో విద్యార్థులకు టీషర్ట్ల పంపిణీ. వృద్ధ దంపతుల అన్యోన్యతపై గ్రామస్తుల అభినందనలు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి మున్సిపల్ చైర్పర్సన్ కు ఆహ్వాన పత్రిక. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వేసవి సెలవులు ముగుస్తున్న సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు, తలనీలాల సమర్పణ, అభిషేకం, అన్నపూజ, ఆకుల పూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన, కుంకుమ పూజ తదితర విశేష పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడింది. శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల మొక్కుల సమర్పణ, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారిని కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు, ఇతర మొక్కులు సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈవో రమాదేవి వేసవి కాలంలోనూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, క్యూలైన్లు, దర్శన సౌకర్యాలు, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈవో శ్రీమతి రమాదేవి స్వయంగా ఆలయ ప్రాంగణంలో పర్యటిస్తూ భక్తులకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవసరమైన సూచనలు అధికారులకు అందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతమైన ఏర్పాట్లు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏఈఓలు జి శ్రవణ్ కుమార్, జి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించారు. దర్శన ఏర్పాట్లు, పూజా కార్యక్రమాల నిర్వహణ, భక్తుల మార్గదర్శకత్వం వంటి అంశాల్లో సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండటంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తుంది. భక్తులకు ప్రగాఢమైనటువంటి నమ్మకము. ఇక్కడ ఏ కోరికలు కోరినా కూడా ఆ యొక్క దేవుడు అన్ని కోరికలను తీరుస్తాడని, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ దేవుడి దగ్గరకు వచ్చి కోరిన కోరికలు ప్రతి ఒక్క కోరిక తీర్చే విధంగా నేను ప్రత్యేకంగా నా ఆదిలాబాద్ నియోజకవర్గం బాగుండాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా నా కుటుంబంతో పాటు అందరూ బాగుండే విధంగా ఆ దేవుడు దీవించాలని కోరడం జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా అనేకమైనటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాజరాజేశ్వరి ఆలయాన్ని వేములవాడలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ యొక్క రాజరాజేశ్వరి ఆలయం వేములవాడ ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని ఆ యొక్క భగవంతుడు భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చిన ప్రగాఢమైన నమ్మకం ఉన్న విషయాన్ని మరొక్కసారి అందరినీ చల్లంగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థన.
సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు చిక్కాల అశ్విన్ రావు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో అనారోగ్యంతో మరణించినట్లు ప్రకటించారు. రేపు వారి అంత్యక్రియలు సిరిసిల్ల బైపాస్ రోడ్ లో గల అపార్ట్మెంట్ నుండి ప్రారంభమవుతాయని బంధువులు వెల్లడించారు. చిక్కాల అశ్విన్ రావు వ్యాపారవేత్తగా రాణించారని, గత కొన్ని రోజుల నుంచి కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యం పాలవడంతో బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనతో చిక్కాల రామారావు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. చిక్కాల అశ్విన్ రావు అకాల మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, టీఎస్పీ నాగేంద్రచారి ముఖ్య అతిథులుగా పాల్గొని సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్న క్రీడాకారులకు స్పోర్ట్స్ టీషర్ట్లను బహుకరించారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేలా, క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంపొందించేలా బతుకమ్మ ఘాట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు సిరిసిల్లలో వారి విశిష్ట సేవలను అందిస్తూ పిల్లలు వేసవికాలం స్కూల్లో, కాలేజీలు సెలవులు ఉండటంతో సెల్ ఫోన్లో గేమ్స్ వంటి వాటికి, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా వారిని క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ క్రీడలలో ప్రోత్సహిస్తూ ఈ సమ్మర్ స్పెషల్ క్యాంపులు నిర్వహించినందుకు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి వెల్లడించారు. ఈ క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్తులో రాణించాలని, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చి ఎంతో మందికి ఆదర్శప్రాయాలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. నేటి సమాజంలో పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహిస్తూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులకు షణ్ముఖ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సొసైటీ వారు టీషర్ట్లను బహుకరించినందుకు వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొల్లి రామ్మోహన్, షణ్ముఖ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సొసైటీ చైర్మన్ గోక శ్రీనివాస్, బండారి శివ, సుష్మా, బతుకమ్మ ఘాట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు మహేష్, వారి బృందం, క్రీడాకారులు పాల్గొన్నారు. 45 రోజుల శిక్షణ కేంద్రం మరి క్రీడాకారులు మరి ఇందులో ముఖ్యంగా మరి క్రికెట్, ఫుట్బాల్ మరి పిల్లలు మన రాజన్న జిల్లా డిఎస్పి గారు, అదేవిధంగా మరి షణ్ముఖ బ్యాంకు గోక సారాయణ గారు, శివ గారు, సుస్మిత, మరి రామ్మోహన్ గారు, మహేష్ గారు, అందరికీ పేరు పేరున, అదేవిధంగా క్రీడాకారులకు మరి క్రికెట్ అబ్బాయిలకు మరి ఫుట్బాల్ అమ్మాయిలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ఆశీస్సులు ఉంటాయి. మరి అదే పూర్తి స్థాయిలో మీరందరూ చాలా చక్కగా మరి ఇలానే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి 15 రోజులే 45 రోజులు నేర్చుకొని ఉండకుండా మరి విద్యతో పాటు మరి ఆటలు, పాటలు మరి ఎవరి నైపుణ్యత వారికి ఉంటుంది కాబట్టి అన్ని రంగాలలో కూడా ముందుండాలని కోరుకుంటూ మరి ఈరోజు మీకు షణ్ముఖ బ్యాంకు తరఫున ఒక చిన్న చిరు కానుక ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఇదే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చాలా చక్కగా మన రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉండాలని మా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. ప్రేమ, సేవాభావానికి నిరసనంగా నిలిచే ఒక అపురూప దృశ్యం అందరి మనసులను హత్తుకుంది. తంగల్పల్లి మండలంలోని జిల్లెల గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ కోసం బయోమెట్రిక్ నమోదు చేయించుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి బయలుదేరిన పంది లింగయ్య, నరసవ్వ దంపతులు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జిల్లెల గ్రామానికి చెందిన లింగయ్యకు కంటిచూపు లేకపోవడంతో భార్య నరసవ్వ అతనికి అండగా నిలిచింది. ఆయన చేయి పట్టుకొని ఎంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేయిస్తూ తోడ్కొని వెళ్ళింది. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ సాగుతున్న వారి జీవిత ప్రయాణం, అంచలంచలమైన అనుబంధం చూసి స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న చిన్న కారణాలకే బంధాలను తెంచుకుంటున్న నేటి సమాజంలో జీవితాంతం ఒకరినొకరు విడిపోకుండా సాగుతున్న ఈ వృద్ధ దంపతుల ప్రేమానురాగాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. ఒకరికొకరు తోడు నీడై నిలిచినారు. కళ్ళారా చూసి వీరికి చేతులెత్తి మొక్కరన్నా, చూడరన్నా, చేతులెత్తి మొక్కరన్నా, చూడరన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు పోయిని పెళ్లి
వినోద్ కుమార్ కుమారుడి వివాహం సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25న జరగనున్న వివాహ వేడుకకు హాజరు కావాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఇంట్లో ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, కోడెమొక్కుల చెల్లింపులు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కొడుకు అకాల మృతి, పలువురు బీఆర్ఎస్ నాయకుల దిగ్భ్రాంతి. స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ముగింపులో విద్యార్థులకు టీషర్ట్ల పంపిణీ. వృద్ధ దంపతుల అన్యోన్యతపై గ్రామస్తుల అభినందనలు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి మున్సిపల్ చైర్పర్సన్ కు ఆహ్వాన పత్రిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.